మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు హరీష్ రావు. ఇవాళ గజ్వేల్లో రోడ్ షో నిర్వహించారు. కంప్లీట్ డీటెయిల్స్ ని బ్రేకింగ్ లో చూద్దాము. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు హరీష్ రావు. కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ టార్గెట్గా సెటైర్లు వేశారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు కాంగ్రెస్. గజ్వేల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయని ఆరోపించారు. రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆదాయం పడిపోయింది అన్నారు హరీష్ రావు. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తాం మనం. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసినాక పాలేందో నీళ్ళేందో అర్థమైందా? కేసీఆర్ ఉంటే ఎట్లుండే మన గజ్వేలు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎట్లా తయారు చేసిండ్రో మనకు మనసున పట్టిందా లేదా? 2.5 ఏళ్లలో ఒక్క యాన్నన్న జానెడు సీసీ రోడ్డు పోసిందా? ఒక మూరేడు మోరీ కట్టిందా? ₹1 పని గజ్వేల్లో చేసిండ్రా? రోజు మనల్ని కళ్ళల్లో పెట్టుకున్నారు. కేసీఆర్ ఓడేస్తే ఇంత డాంబర్ పోసే తెలియలేని కాంగ్రెస్ దద్దమ్మలకు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి గజ్వేల్లో ఓటు అడుగుతారట. అరే కేసీఆర్ వేసిన రోడ్డు మీద ఇంత పొక్కలలో ఇంత డాంబర్ పోసే తెలుగు నాది మీ ముఖానికి. నేను రాని ఇప్పుడు చూసిన 40 పొక్కలు పడ్డాయి. ప్రజ్ఞాపూర్కి వెళ్ళి వచ్చే వరకు 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ ఉండగా ఎట్లుంటుండే? నూనె డబ్బా జారిపోయి రోడ్డు మీద పడితే మళ్ళీ ఎత్తుకునేటంత నున్నగుంటుండే రోడ్డు. 200 ఇస్తుండు కేసీఆర్. నేను 4000 ఇస్తా. వచ్చినాయా 4000? ఇప్పుడు 26 నెలలు అయింది. వచ్చినాయి ఎవరికైనా? అది మోసమే.